హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బుట్ట కడుగు ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం ఈ బుట్ట వచ్చేసి ఒక వీక్కు సరిపడే సరుకు కొనుక్కోవడానికి ఈ బుట్ట అయితే సరిపోతుంది. సో ఈ బుట్ట మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే వైట్ కలర్ కాంబినేషన్ తోటి బుట్ట అనేది అల్లుతున్నాను. ఇప్పుడు ఇవేవి ఎంతెంత కొలతలతోటి కట్ చేసుకోవాలి మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మెరూన్ రెడ్ కలర్ తీసుకున్నాను. మెరూన్ రెడ్ కలర్ వచ్చేసి ఒక 15 వైర్లు అనేవి కట్ చేసుకున్నాము. అంటే టేప్తో వచ్చేసి, అంటే టేప్తో కాదు, నేను మీకు స్కేల్తో చూపిస్తాను, ప్లస్ మళ్ళీ టేప్తో కూడా కొలిచి చూపిస్తాను. ఇప్పుడు టేప్తో స్కేల్తో వచ్చేసి 1 2 3 4 5 6 7 ఫీట్స్ అనేవి తీసుకుంటున్నాను. 7 ఫీట్స్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు 7 కంటే ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా పర్వాలేదు. మీకు టేప్తో కొలిసి చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంకొక అర్థం అంటే స్కేల్లో సగం తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం వైర్లు ఎక్కువ తక్కువలో పెడుతూ ఉంటారు కదా, అప్పుడు మనకు బుట్ట హైట్ వచ్చేసరికి తక్కువ అవుతుంది. సో అందుకోసము దీనిలను కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. నేను చెప్పిన మెజర్మెంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు మీకు. సో నేను ఇప్పుడైతే 7 ఫీట్స్ తోటి నేను స్కేల్ తోటి కొలిచాను కదా, ఇప్పుడు టేప్ తోటి కూడా కొలిచి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు టేప్ తోటి కూడా కొలిచి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టేప్లో వచ్చేసి 100 మీటర్స్ కలిసి మనకు 1 మీటరు, 100 కలిసి 1 మీటర్ అనమాట. మీకు కొలిచి చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ 100 వరకు 1 మీటరు. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొలుద్దాము. ఇక్కడ దాకా వచ్చింది కదా వరకు వైరు. 100 అంటే 2 మీటర్ల 10 పాయింట్ల వేని తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 మీటర్ల 10 పాయింట్ల వేని ఉంటుంది అంతే. మీకు చూపిస్తాను. వీటికి 2 మీటర్లు, మనకి 2 మీటర్ల 20 పాయింట్లు ఉంది ఫ్రెండ్స్. 20 పాయింట్లు ఉంది, 2 మీటర్ల 20 పాయింట్లు. సో ఈ విధంగా ఒకవేళ మీకు దగ్గర టేప్ తోటి నేను అలాగే స్కేల్ తోటి మీకు మెజర్మెంట్ చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్క వైరు ఎన్ని కట్ చేసుకోవాలనే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వైట్ వచ్చేసి నేను 12 వైర్లు అనేవి తీసుకున్నాను, 12 వైర్లు అనేవి తీసుకున్నాను. స్కేల్ తోటి 7 సార్లు కొలుచుకున్నాను. అలాగే టేప్తో వచ్చేసి మనకు 2 మీటర్ల 20 పాయింట్లు అనేది వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మెరూన్ రెడ్ కలర్ వచ్చేసి ఈ వైర్లు వచ్చేసి 15 వైర్లు అనేవి తీసుకున్నాను. టేప్ తోటి 2 మీటర్ల 20 పాయింట్లు వచ్చింది. అలాగే స్కేల్ తోటి అయితే 7 సార్లు కొలిచాను. సో చూసారు కదా, ఇవి 15, ఇవి 12, మొత్తం టోటల్ వచ్చేసి 27 వైర్లు అనేవి తీసుకున్నాము. 2 కట్టల బుట్టకు టోటల్ వైర్లు వచ్చేసి 27 వైర్లు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు చూపిస్తాను. మన వైర్లు కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వైర్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మెరూన్ రెడ్ ఇంత మిగిలింది, అలాగే తెల్ల కలర్ వచ్చేసి ఇంత మిగిలింది. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని బుట్ట కడుగు వేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మీకు బుట్ట హైట్ మొత్తం అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్ అనేది తీసుకొని, మనం కట్ చేసుకున్నాం కదా 15 వైర్లు మెరూన్ రెడ్ వైర్లు, ఇట్లా కట్ చేసుకున్న వైర్లు ఇట్లా సగానికి ఇలా పట్టుకోవాలి. 2 మట్టలు తీసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత రన్నింగ్ వైర్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి రన్నింగ్ వైర్ అనేది మెరూన్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ వైర్ వచ్చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ సగం వరకు చుట్టూ మడత పెట్టుకున్నాం కదా, ఈ సగం నుంచి మనము మడత పెట్టిన దాని నుంచి ఇలా కొలుచుకోవాలి రన్నింగ్ వైర్ను. ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ దాకా ఉంది మనం మడత పెట్టినది. ఇక్కడ నుంచి మనము ఈ నుంచి మనం ఇట్లా మడతనే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మడతనే పెట్టుకోవాలి.
ఇలా మడత పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఈ కట్ చేసుకున్న వైర్ను ఈ ఫోల్డింగ్ చేసిన రన్నింగ్ వైర్కి ఇలా చుట్టుకోవాలి. ఈ లోపలికి ఈ వైర్ను రాణించుకోవాలి. ఇట్లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇట్లా లోపలికి రాణించుకోవాలి. ఇలా రాణించుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా మనకు, ఇటు సైడ్ మీకు గర్క్ మాదిరిగా కనిపిస్తుంది కదా, ఇట్లా అంటే మనకు కుచ్చుకుంటుంది. ఇలా ఉన్న వైర్ను ఇటు సైడ్ పైకి అనేది పెట్టుకోవాలి. ఈ 2 వైర్ల మీద ఇలా పైకి అని పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఏళ్ళు అనేవి కదిలించకండి ఫ్రెండ్స్, అలాగే తీయకండి. తీసినారంటే మీకు కన్ఫ్యూజ్లో ముడి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది, రాదు. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ అలవాటైన వాళ్ళకైతే ఈ ముడి మనకి చేయి తీసినా కానీ ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇలా రన్నింగ్ వైర్ని ఇలా పైన పెట్టుకున్న తర్వాత మనము ఈ వైర్ ఉంది కదా, కట్ చేసుకున్న వైర్ని ఇలా మడత పెట్టుకున్నాం కదా, ఈ వైర్లో మనకి ఇక్కడ గరుకుగా ఉన్న వైర్ ఉంది కదా, ఇట్లా నున్నగా ఉన్న వైర్ కాకుండా మనకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది ఇట్లా గరుకున్న వైరు. ఇలా అంటే మనకు ఇది సైడ్ అనేది లోపల సైడు, ఇది అనేది పై సైడ్ అనేది నున్నగా ఉంటుంది, లోపల సైడ్ అనేది కొంచెం గరుకుగా ఉంటుంది. సో ఈ గరుకు ఉన్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి పెట్టుకోవాలి. ఈ విధంగా లోపలికి అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా కింద వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఇట్లా లాక్కున్నట్లయితే మనకు ముడి అనేది దగ్గరగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నాటు వేసుకున్న తర్వాత ఈ వైర్లు అనేవి సమానంగా ఉండేది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, హెచ్చుతగ్గులు వచ్చింది. ఇలా హెచ్చుతగ్గులు రాకూడదు. ఇలా హెచ్చుతగ్గులు వచ్చిందంటే బుట్ట హెచ్చుతగ్గులు అనేది వస్తుంది. సో అందుకోసము ఈ హెచ్చుతగ్గులు లేకుండా ఏవి ఎక్కువ తక్కువ ఉన్నాయో అవి చూసుకొని సరి చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కువ ఉంది కదా వైరు, ఈ ఎక్కువ ఉన్న వైర్ను ఇలా వెనక సైడ్ ఇలా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకొని దీనికి ఆపోజిట్లో ఉంటుంది కదా వైరు, ఈ వైర్ని ఇలా లాక్కోవాలి. ఇలా లాక్కున్నట్లయితే సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకు అన్ని వైర్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బుట్ట చుట్టూ అల్లుకుంటూ వచ్చేసరికి వైర్లన్నీ హెచ్చుతగ్గులు అనేవి వచ్చేస్తాయి. అప్పుడు మనకు మనం అనుకున్న హైట్లో రాదు బుట్ట. సో అందుకోసం మనం జాగ్రత్తగా ఈ వైర్లు అనేవి సమానంగా ఉండేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ఇంకా కొంచెం తక్కువనే ఉంది కదా, దీన్ని కూడా మనము సెర్చ్ చేసుకుందాము. ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇంకా 1 by 1 రన్నింగ్ వైర్ ఉంది కదా, రన్నింగ్ వైర్ అంటే మనం కట్ చేయకుండా వాడుకునే వైరు రన్నింగ్ వైరు. ఈ రన్నింగ్ వైర్ను 1 by 1 అన్ని వైర్లు అనేవి అల్లుకుంటూ రావాలి. మీకు ఒకసారి చూపిస్తాను. అంటే అన్ని కాదు, నేను ఇప్పుడు 2 కలర్లు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మెరూన్ రెడ్ కలర్ వచ్చేసి 3 వైర్లు తీసుకుంటున్నాను, అలాగే వైట్ కలర్ వచ్చేసి 3 వైర్లు, అలా 3 వైర్లు అనేవి అల్లుకుంటూ వస్తాను. మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2వ వైర్ అనేది తీసుకున్నాను. ఈ 2వ వైర్ను కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. అంటే మనం కట్ చేసుకున్న వైర్ మొత్తాన్ని ఇలా మడత పట్టేసుకుంటే సగం అవుతుంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ను మనం కట్ చేయకుండా ఉండేదాన్ని రన్నింగ్ వైర్. ఓకేనా, ఈ కట్ చేయకుండా ఉన్న రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఇలా ఫోల్డింగ్ లోపలికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఇది లోపల సైడ్ ఉన్న వైరు, ఖర్చున్న వైరు. ఈ ఖర్చున్న వైర్ను ఇలా పైకి పెట్టుకోవాలి. ఇలా పైకి పెట్టుకొని మనకు ఇప్పుడు ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసిన వైరు 2వ వైరు, ఈ ఖర్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం వైర్ ఇక్కడ కింద కొంచెం లూజ్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా కింద నుంచి లాక్కున్నట్లయితే మనకు బుట్ట అనేది దగ్గరగా, అంటే నాట్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. అలాగే బుట్ట మొత్తం టైట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అల్లిన తర్వాత మనకు ఈ వైరు అంటే ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు, ఈ 2 వైర్లను కొలుచుకోవాలి. చూడండి, హెచ్చుతగ్గులు వచ్చేసింది. ఒక వైర్ చిన్నగా, ఒక వైర్ పెద్దగా ఉంది కదా, ఈ పెద్దగా ఉన్న వైర్ను లూజ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా లూజ్ చేస్తున్నాను. ఈ పెద్ద ఉన్న వైర్ని ఇట్లా లూజ్ చేసుకొని చిన్న ఉన్న వైర్ని ఇట్లా లాక్కున్నట్లయితే సమానంగా వచ్చేస్తాయి. ఇంకోసారి చెక్ చేద్దాము సమానంగా వచ్చింది లేని. చూడండి, సమానంగా వచ్చేసాయి. సో ఈ విధంగా మనకు వైర్లు అనేవి సమానంగా రావాలి. ఇలా మొత్తము వైర్లు అనేవి మెరూన్ రెడ్ కలర్లు 3 వైర్లు, అలాగే వైట్ కలర్లు 3 వైర్లు అనేవి అల్లుకోవాలి. మీకు అల్లితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మెరూన్ రెడ్ వైర్ అనేది తీసుకుంటాను. అలాగే దీని లెక్కనే అల్లేసుకోవాలి. అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్,
మెరూన్ రెడ్ అంటే మనం మెరూన్ రెడ్ కలర్ వైర్లు 3 తీసుకున్నాను, 3 అనేవి అల్లాను. ఇప్పుడు తర్వాత వైట్ కలర్ వైర్ అనేవి 3 అల్లుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ వైర్లు అనేవి 3 అల్లుతాను ఫ్రెండ్స్. అట్లా 1 by 1 మెరూన్ రెడ్ కలర్వి 3, తెలుపు కలర్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసి 3, అట్లా 3 వైర్లు అనేవి అల్లుకుంటూ రండి. మీకు మొత్తం అల్లిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను వైట్ కలర్వి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా నాట్ అనేది రన్నింగ్ వైర్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా రన్నింగ్ వైర్ ఫోల్డింగ్ చేసుకొని ఈ తెల్లగున్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి పెట్టుకోవాలి. ఇక్కడ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఇలా లోపలికనే ఇట్లా పైకనే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఈ తెల్లగున్న వైర్ను ఇలా అంటే ఖర్చున్న వైర్ను ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వైర్ను కింద నుంచి లాగామంటే మనకు వైర్ అనేది టైట్గా వచ్చేస్తుంది, నాట్ అనేది దగ్గరగా పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెరూన్ రెడ్ కలర్ 3 వేసుకున్నాం కదా, తర్వాత తెలుపు కలర్ కూడా 3 వేసుకోవాలి. ఈ విధంగా మెరూన్ రెడ్ కలర్ 3, వైట్ కలర్ 3 మొత్తము మనం కట్ చేసుకున్న మెరూన్ రెడ్ కలర్లు 15 కట్ చేసుకున్నాము, తెల్లవి వచ్చేసి 12 కట్ చేసుకున్నాము. వీటి మొత్తాన్ని మొత్తం 1 by 1 అల్లుకుంటూ రావాలి. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న అన్ని వైర్లు అనేవి అల్లేసుకున్నాను. మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అన్ని వైర్లు అనేవి కట్ చేసుకున్నాను. మెరూన్ రెడ్ కలర్ 3 వైర్లు, అలాగే వైట్ కలర్లు 3 వైర్లు, అట్లా 1 by 1 3 అల్లుకుంటూ రావాలి. మొత్తం టోటల్ వచ్చేసి 27 వైర్లు అనేవి టోటల్గా అల్లేసుకోవాలి. చూసారు కదా, 3 ఇంటూ 3 షేప్ తోటి మనకు ఈ బుట్ట అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మొత్తం చివరి వరకు అల్లేసుకున్న తర్వాత మనం పక్కన అల్లిన వైర్ ఉంటుంది కదా, లేదంటే ఇలా మనం వైర్లను ఇలా తీసుకొని సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ రన్నింగ్ వైర్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అల్లిన తర్వాత రన్నింగ్ వైర్ అనేది కట్ చేసుకోవాలి. ఒక లైన్ మొత్తం అల్లేసాము కదా, తర్వాత రన్నింగ్ వైర్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు 2 కట్టలకు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లైన్ అనేది వేసేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే వేసేసుకున్నాము. లెంత్ ఎక్కువ అవటం వల్ల నేను బుట్టకు వేసి అడుగు భాగాన్ని 2 భాగాలుగా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో అడుగు భాగం 2 కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 1లో వేస్తాను, అడుగు పార్ట్ 1. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.